ఈరోజు మనము మొక్కల గురించి తెలుసుకోబోతున్నాం. బయట ఉండే మొక్కలు మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది. ఇంట్లో కూడా మనం మొక్కల్ని పెంచుకుంటే దాని ద్వారా కూడా మన కాలుష్యం చాలా బాగుపడుతుంది. ఇప్పుడు మనం చెప్పబోయేది ఇంట్లో వాతావరణం గురించి. గృహమే కదా స్వచ్ఛ సీమ. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, నీటి కాలుష్యం వీటి గురించి తరచూ మాట్లాడుకుంటుంటాం. మరి ఎప్పుడైనా ఇంట్లోని కాలుష్యాన్ని గురించి ఆలోచించారా? వంట నూనెల నుంచి ఫ్లోర్ క్లీనర్ల వరకు ఎన్నో రసాయనాలు గృహంలోని కానీ నాణ్యతను దెబ్బతీస్తున్నాయని మీకు తెలుసా? దీన్ని అరికట్టేందుకు మీ ఇంట్లో కొన్ని మొక్కలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు నేను వీటిల్లో ఒక 2-3 మొక్కల గురించి చెప్పబోతున్నాను. అందూరియం. ఈ మొక్కకు ఫ్లెమింగో ఫ్లవర్, టెల్ రీప్ ఫ్లవర్ వంటి పేర్లున్నాయి. ఈ జాతి మొక్కలో సుమారు 800 రకాలు ఉన్నాయి. దీని ఆకులు, పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్నగా పొడవుగా ఉండే పువ్వు చుట్టూ రంగుల ఆకులు ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు అందంగానూ కనిపిస్తుంది. తక్కువ సూర్యరశ్మిలో ఈ మొక్క ఉంటుంది. చలికాలంలో మాత్రం పూర్తిగా సుషుప్త వ్యవస్థలోకి వెళుతుంది. ఆ సమయంలో జాగ్రత్తగా కాపాడుకుంటే వేసవి కాలంలో తిరిగి పెరుగుతుంది. ఇంకొక మొక్క బ్లాక్ జీజీ. పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ ఆకులతో ఉండి క్రమంగా నల్లగా మారడమే ఈ మొక్క యొక్క ప్రత్యేకత. ఆకులు 1 నుంచి 3 అంగుళాల వరకు పెరుగుతాయి. ఆకులు నీటిని నిల్వ చేసుకుంటాయి. గాలిని బాగా శుద్ధి చేస్తుంది. మొక్క తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. ఇంకొక మొక్క గురించి తెలుసుకుందాం. 3వ మొక్క ఇంగ్లీష్ ఐవీ. ఇది సులభంగా త్వరగా పెరుగుతుంది. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్. దీనిపై నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. కిటికీల నుంచి వచ్చే వెలుగు సరిపోతుంది. అధికంగా నీటి అవసరం లేదు. మట్టి పొడిగా మారినప్పుడు అందిస్తే సరిపోతుంది. వీటికి రసాయన ఎరువులు వాడకూడదు. సేంద్రియ ఎరువులనే వాడాలి. దీనికి కాసే కాయల్ని తినకూడదు. ఇది నా యొక్క వీడియో. నాకు తెలిసిన మొక్కల గురించి నేను చెప్పాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.